కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. సామాన్య ప్రజల సంగతి దేవుడెరుగు. స్వయంగా రాష్ట్ర మంత్రికి, అధికార పార్టీ నాయకులకే అధికారుల తీరు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో భూ హక్కుదారులు, పట్టాదారులకు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రికి ఈ చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్న ఈ సభలో రెవెన్యూ అధికారుల తీవ్ర నిర్లక్ష్యంపై ఆయన బహిరంగంగానే మండిపడ్డారు. మంత్రి సభకు వచ్చే సమయానికి కనీసం ఆర్డీఓ స్థాయి అధికారి కూడా అందుబాటులో లేకపోవడం, మంత్రి వచ్చాక అధికారులు రావడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. రీసర్వే ప్రక్రియపై రైతులకు స్పష్టత ఇవ్వడంలోనూ, సరైన నివేదికలు అందించడంలోనూ రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సొంత నియోజకవర్గంలోనే సొంత ప్రభుత్వం ఉన్నప్పటికీ అధికారులను సమర్థవంతంగా పరిపాలించలేక ప్రజాప్రతినిధుల సమక్షంలోనే హెచ్చరికలకు పరిమితమవ్వడం మంత్రి నిస్సహాయతను ఎత్తిచూపుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంలో కీలక శాఖలైన రెవెన్యూ విభాగాలు ప్రజలకు సేవలు అందించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. స్వయంగా మంత్రులే అధికారుల వైఖరిపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేయవలసిన పరిస్థితులు రావడం కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనం. ఈరోజు ఈ ప్లేస్లో ఆర్డీఓ ఉండాలి, మీరు ఉండాలి. ఆర్డీఓ గారు కూడా ఇక్కడ లేరు. నేను వచ్చిన తర్వాత మీరు వచ్చారు. ఇది మీ కమిట్మెంట్ ఉంది పబ్లిక్ వైపు. దిస్ ఇస్ హౌ యూర్ రియాక్టింగ్ టు ది గవర్నమెంట్. దిస్ ఇస్ నాట్ ది వే. ఈరోజు ప్రజాప్రతినిధులు వస్తున్నారు, పబ్లిక్ వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. మీరు రావడానికి మీకు టైం సరిపోవట్లేదు. ఈరోజు ఈ ప్లేస్లో ఆర్డీఓ ఉండాలి, మీరు ఉండాలి. ఆర్డీఓ గారు కూడా ఇక్కడ లేరు. నేను వచ్చిన తర్వాత మీరు వచ్చారు. ఇది మీ కమిట్మెంట్ ఉంది పబ్లిక్ వైపు. దిస్ ఇస్ హౌ యూర్ రియాక్టింగ్ టు ది గవర్నమెంట్. దిస్ ఇస్ నాట్ ది వే. ఈరోజు ప్రజాప్రతినిధులు వస్తున్నారు, పబ్లిక్ వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. మీరు రావడానికి మీకు టైం సరిపోవట్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.